మిథున రాశి. ఈ రాశి వారు తాము ముఖ్యమైనటువంటి అంశాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మనం స్నేహ సంబంధం అభివృద్ధి చేసుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం మన స్వప్రయోజనాలని కూడా కొన్నిటిని విడనాడాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అప్పులు ఇవ్వడం కానీ, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం కానీ అంతగా రాణించదు. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం వలన ఆ అప్పులు తిరిగి రాకపోవడంతో పాటుగా ఆ వ్యక్తులు కూడా మనకు దూరమయ్యే ప్రమాదం ఉంది. స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ ఆర్థిక ప్రయోజనాల కంటే స్నేహబంధమే బలమైనది అని మనం గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సంతాన వర్గం కోసం కూడా మీరు కొన్ని ఖర్చులను అధికంగా చేస్తారు. అది వారి యొక్క అభివృద్ధికి దారితీయడం ద్వారా పరోక్షంగా మీకు ఆనందాన్నే కలగజేస్తుంది. ఇతరుల యొక్క సహకారాలు బాగుంటాయి. విశేషించి దగ్గర ప్రదేశాలకి ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. అందులోనూ తీర్థయాత్రలు కానీ లేదా విలాసయాత్రలు కానీ చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఎక్కువగానే ఉంది. కానీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అతి ముఖ్యంగా ఆహార విషయంలో సమయ పాలన చాలా అవసరం. వాహనాల విషయంలో ప్రయాణం చేసేటప్పుడు గౌతమనామ స్మరణ కూడా అతి ముఖ్యమైనదే. ఇంకా విశేషించి వృత్తి స్థానంలో మీ యొక్క కృషి పై అధికారుల యొక్క ఆదరాన్ని ఇచ్చేదిగాను, క్రింది అధికారులను మనం నియంత్రించడంతో పాటు వారి అవసరాలను కూడా గుర్తించి తీర్చడం ద్వారా ఆ క్రింది అధికారుల యొక్క ఆదరాన్ని పొందడం ద్వారాను, వారిని ఆకట్టుకోవడం ద్వారాను మీకు విజయవంతమైన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అతి ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మనశ్శాంతిని పెంపొందించేవిగా, ధైర్యాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. అందువలన మీరిచ్చే సలహాలు కూడా ఇతరులకు మేలు చేసేవిగానే ఉంటాయి. స్థిరాస్తులను పెంపొందించుకోవడం విషయంలో కొంత కాలం సద్వినియోగే అవకాశం ఉంది. అయితే భూమి కొనదలుచుకున్నప్పుడు శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని, అలాగే ఇళ్ళు కొనదలుచుకున్నప్పుడు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఓ గంట సేపు జపించుకుంటూ ఆ దైవ సహకారం తీసుకోవడం ద్వారా మీరు ఆశించిన ఫలితం కంటే ఎక్కువ సత్ఫలితాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది.